ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి మాతాజీ కానీ పౌరులు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరన్నా కానీ, ఎందుకంటే మన జనాభా 1,40,40,000 జనాభా అయిపోయింది. మనకు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి చెట్లను కాపాడితే దాని నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు మనం కాపాడుతాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దల ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఆర్మూర్ శిశు మందిర్ తరఫు నుంచి ప్రారంభించడం. వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన ఏసీపీ గారు బసారెడ్డి గారిని తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వారి యొక్క సేవలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండిపోతాయి. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తే మేమందరం కూడా తెలుసుకుంటాం. శిశు మందిర్ గురించి, శిశు మందిర్కి మీరు చేసినటువంటి సేవల గురించి, మీరు ఈ భవన కమిటీకి ఎట్లా ఏ విధంగా మీ యొక్క తోడ్పాటు అందించారు అనే విషయాలు చెప్తే, మా ఆచార్యులందరూ కూడా కొత్తవారు, మేము కూడా కొత్తవారిగా ఉన్నాం. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. అంటే ప్రపంచం బయట విలేజ్ బయట వాళ్ళకి ఫారెస్ట్ ఉంటాయి, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉంటూ ఉంటున్నాయి. అవి అడవుల్లోనే ఉంటుంటే అడవుల్లోనే తిని అడవుల్లోనే పండుతుంటాయి. ఇప్పుడు అక్కడ అడవుల్లో అన్ని చెట్లు నరికేసి వ్యవసాయం చేసి నాశనం చేసేసి వాటికి అడవిలో ఏమి దొరకకుండా చేసి అది ఊళ్ళోకి వచ్చేసి మన ఊళ్ళో ఇప్పుడు చెట్లు పెడదామని మీరు చెట్లు పెడుతున్నారు కదా, నాకు ఐ డౌట్ ఈ చెట్లు పెరుగుతాయి లేదని నాకు అనుమానం. ఎందుకంటే ఒకటి, చెట్లు పెట్టాలంటే దానికి చాలా ఏకాగ్రత, చాలా ఒక విధమైన కోరిక, బలమైన ఆకాంక్ష ఉండాలి ఈ చెట్లు పెంచాలని. నువ్వు ఎంత ఆకాంక్ష కానీ పక్కన మేకలు వచ్చి తినిపోతాయి ఒక అవకాశం. సరే గేట్ వేస్తావు, మేకలు రావు, పశువులు రావు, ఏం రావు. కానీ కోతులు ఎట్లా, ఏదైనా చెట్టు పెడితే ప్రతి చెట్టును కోతిన కొడుతుంది. ప్రతి చెట్టు ఏదైనా చెట్టు పెడదామంటే కొద్దిసేపు అయినాక అది కోతొచ్చి అది దొక్కుతుంది, ఇరగొట్టేస్తుంది. అది వాటిని కూడా పెంచలేని పరిస్థితి ఎన్విరాన్మెంట్ మనం ఉన్నాం. అందుకని దానికి కారణం మనమే. మళ్ళీ అవి అడవిలో ఉండే కోతులను తీసుకొచ్చి అడవి అంతా నాశనం చేసేస్తే మన ఊళ్ళోకి వచ్చేస్తున్నాం, మన ఇంట్లోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆ చెట్ల యొక్క అవసరం ఏంటి మనకు? మనం రోజు శ్వాస నిమిషానికి 70 సార్లు శ్వాస తీసుకొని వదిలిపెడుతున్నాం. మనం 15-20 సార్లు తీసుకొని వదిలిపెడుతున్నాం. ఇప్పుడు ఒక డాగ్ ఉంటుంది, ఒక నిమిషానికి దాదాపు 300 సార్లు శ్వాస తీసుకొని వదిలిపెడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ కావాలా, ప్రతి జంతువుకు కావాలా, ప్రతి మనిషికి ఆక్సిజన్ కావాలా. ఈ ఆక్సిజన్ తక్కువ ఉందనుకోండి, గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉంటే మనం ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది. అందుగురించే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఉంచాలంటే మొక్కలు ఏం పీల్చుకుంటాయి? ఏం పీల్చుకుంటాయి? ఎవరు చెప్పలేదా? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మొక్కలు ఆక్సిజన్ వదిలేస్తాయి. మనం ఏం చేస్తాము? మొత్తం గాలిని పీల్చుకొని ఆక్సిజన్ తీసుకొని లోపలికి మనం ఇంగుడించుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అంటే మనకు కావాల్సింది మొక్కలకు ఇస్తున్నాం, మనకు అవసరం లేనిది మొక్కలకు ఇస్తున్నాం. మనకు అవసరం ఉన్నది మొక్కల నుంచి తీసుకుంటాం. అంటే మనకు అవసరం లేనిది మొక్కలకు ఇచ్చేస్తున్నాం, మొక్కలకు అవసరం లేనిది మనకి ఇస్తున్నాం. అదృష్టం ఏంటంటే మొక్కలకు కూడా ఆక్సిజన్ కావాలనుకో ఏమైనా చచ్చిపోయినట్ట. అది భగవంతుడు ఒక గొప్ప వరాన్ని సృష్టించాడు మనం. అదే ఆక్సిజన్ కూడా మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకోవడం స్టార్ట్ చేసినాయి అనుకోండి, అప్పుడు అయిపోయాయి. మొత్తం ప్రపంచం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ మిగులుతుంది. సో ఇట్లాంటి భగవంతుడు ఇచ్చిన ఈ వరాన్ని మనం ఏం చేస్తున్నాము? మనకు అవసరం ఇచ్చే ఆక్సిజన్ పాలిచ్చే ఆవును చంపేటట్టు, పాలిచ్చే ఆవును ఏమైనా చంపుతారా? అసలు మొక్క యొక్క మన దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో ప్రాచీన కాలంలో మనిషి ప్రకృతి నుంచి వచ్చినవాడు, ప్రకృతిలో కలిసిపోయినవాడు. అసలు ఏమీ అవసరం లేకుండే, హాస్పిటల్స్ లేవు అప్పుడు.
రోడ్స్ లేవు, అవసరం లేవు, ఈ ప్లేన్స్ అవసరం లేదు, ఏసీలు అవసరం లేదు, కార్లు అవసరం లేకుండా అసలు ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో కలిసిపోయేవాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే విపరీతమైన జనాభా పెరిగిన కారణంగా, మనుషుల యొక్క ఆశలు కోరికలు విపరీతంగా పెరిగిన కారణంగా ఈ ప్రకృతిలో నుంచి ఉద్భవించిన మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఒక మనిషి తప్ప ప్రతి జీవి, ఏ జీవి కూడా తన కోసం పనిచేయదు. ఏ జీవి కూడా అంటే ఏ ప్రాణం కూడా తన కోసం పనిచేయదు. న్యాచురల్గా భగవంతుడు సృష్టించిన విధంగా దాని యొక్క కర్తవ్యాన్ని మొక్కనే కావచ్చు, పామే కావచ్చు, లేకపోతే పశువే కావచ్చు, ఎడ్లే కావచ్చు, పక్షులే కావచ్చు, ఏది కూడా తన స్వార్థం కోసం పనిచేయదు. కోకిల ఉంటుంది, ఏదో దాని 10 మంది నాకు చప్పట్లు కొడతారని ఆ రాగం తీయదు కోకిల, అవునా? మనకు ఆవు ఉంటుంది, నాకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇస్తారు, లేకపోతే 100 రూపాయలు ఇస్తారు లీటర్, కానీ పాలు ఇవ్వదు, అవునా? ప్రతి జీవి కూడా సృష్టిపరంగా తన యొక్క కర్తవ్యాన్ని నిస్వార్థంగా నిర్వహిస్తుంది. ఒక్క మనిషి తప్ప. మనిషికే స్వార్థం ఎక్కువ, మనిషికే కోరిక ఎక్కువ. మనం అనుకుంటాం నాకు చాలా బాధలునైనా, చాలా కష్టాలునైనా అనుకుంటాం. ఎవరికైతే కష్టాలు ఎక్కువ ఉంటాయి అనుకున్నవాడు, అతని విపరీతమైన కోరికలు ఎక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. కోరికలు ఎక్కువ లేకపోతే కష్టాలు ఎక్కువ ఉండవు. అందుగురించే మనం కోరికలను అదుపు చేసుకోవాలి. కోరికలను అదుపు చేసుకొని జీవనం కొనసాగిస్తే మనకు ఈ యొక్క కష్టాలు అనేవి తగ్గుతాయి. అందుగురించే చిన్నారులు ఇక్కడికి వచ్చిన చిన్నారులందరూ మీరు ఏం చేయాలంటే, మనము పెద్దయినాక ఏం చేయాలనేది మీరు ఇప్పటి నుంచే డిసైడ్ చేసుకోవాలి. పెద్దయినాక ఈ సొసైటీకి కానీ, దేశానికి కానీ, ఈ యొక్క ఈ ప్రపంచానికి కానీ మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నదులు ఉంటుండే, వాగులు ఉంటుండే, బావులు ఉంటుండే, అవన్నీ మేము చూసినాం. కానీ ఇప్పుడు బావి అంటే ఎట్లుంటుంది అనేది డయాగ్రామ్లలో, వీడియోలో చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవ్వరికి తెలియదు ఇట్లా బావులు అంటే. వాగులు తెలియవు, చెలిమలు తెలియవు, ఎవ్వరికి తెలియదు. అంటే కొంతమందికి మా ఏరియాలో కూడా తెలియదు. ఇంకా దౌర్భాగ్యం అంటే వీళ్ళకన్నీ చెప్పాల్సి వస్తుంది. సో అంత విపరీతమైన అర్బనైజేషన్, విపరీతమైన నాశనం, పృథ్వీని కానీ, సృష్టిని కానీ, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మనం నాశనం చేసేసాం. ఈరోజు ఏదైనా ఫుడ్ తినాలంటే దీంట్లో ఎంత కంటామినేషన్ ఉందని ఆలోచించే మైండ్ వచ్చేస్తుంది. మనం కాలిస్తున్న చెట్లు నడుపుతున్నాం మనం. సో ఈ ఆక్సిజన్ మనకు ఇస్తున్న చెట్లను నరకకుండా మనం పెంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఈ మొక్క పెడితే ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ తర్వాత కానీ మనకు ఆక్సిజన్ ఇవ్వడం స్టార్ట్ అయ్యేది, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కార్యక్రమం పెట్టి దేశంలో, ప్రపంచంలోనే ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు. దాన్ని మొక్క పెట్టడమే కాకుండా దాన్ని కాపాడే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. స్కూల్ యాజమాన్యానికి రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మొక్క పెట్టినప్పుడు ఒక క్లాస్లో 2 మొక్కలు డివైడ్ చేసి వాళ్ళ బాధ్యతగా అప్పచెప్పేస్తే కొన్ని బాధ్యత అనేది వాళ్ళ మీద ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ దీనివల్ల స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క దేశంలో ఒక ఉద్యమంలాగా ఈ మొక్కలు పెట్టాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ శిశుమందిర్ బిల్డింగ్ కట్టి 40 సంవత్సరాలు. దీనికి ఆర్మూర్ పట్టణంలోని దాతలు యొక్క సాయంతో బిల్డింగ్ అయింది. అన్నాడు ఇది లేఅవుట్ ప్లాన్, ఆనాడు గవర్నమెంట్కి టీచర్స్ కానీ ఒక లేఅవుట్ ఉంది. ఆనాడు కలెక్టర్ గారు పోగానే ఈ శాంక్షన్ చేసింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సొసైటీది, శిశుమందిర్ది, యావత్ భారతదేశంలో ఇటువంటి శిశుమందిర్ ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క విభాగమైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లో
భారతదేశంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. దేశభక్తి కలిగించడానికి, దేశభక్తి కలిగించడానికి పిల్లలకు మంచి విద్య ఇవ్వడానికి ఇటువంటి శిశు మందిస్ రావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో కూడా ఒక మంచి శిశు మందిర్ స్కూల్ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నాతో చాలామంది పెద్దలు ముందుకు వచ్చి వాళ్ళందరి యొక్క కృషితోని వారు ఇచ్చిన ధన సహాయంతో ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. దీన్ని ఆనాడు విధంగా నాకు ఇప్పుడు నాకు వస్తుంది పోతేనే శిశు మంది స్కూల్ బిల్డింగ్ కట్టమని రాసినాం. ఇప్పుడు కూడా వాళ్ళందరూ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని మనం స్మరించుకుంటూ ఈ యొక్క స్కూల్ అభివృద్ధి కావాలా, మీరందరికీ మంచి చదువు రావాలా. ఈ స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, వేరే ఇతర దేశాల్లో ఉన్నారు. మన దేశంలో మన దగ్గర డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయినరు, లెక్చరర్స్ అయినరు, న్యాయవాదులు అయినరు, మంచి మంచి పోస్టులు ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. నేను ఒకసారి చెప్పడం జరిగింది, వాళ్ళందరికీ అడ్రస్సెస్ ఉంటే తీసుకుంటే వాళ్ళు ఆర్థిక సహాయం చేయవచ్చు. వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు అందరూ. దీని ఇంకా మంచి బిల్డింగ్లు మంచి కట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా నిర్మించేయచ్చు, మంచి ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వచ్చు.